హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. గాయ్స్, ఈ రోజు క్వశ్చన్ యూనిట్ 1లోనే వాట్ ఈజ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, రైట్ అబౌట్ ద ఆరిజిన్స్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి చూద్దాం. ఓకేనా? ఇంకా 1.1 అయినా 1.2 అయినా 2.1 అయినా 2.2 అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నేను పీడిఎఫ్స్ అనేవి సేల్ చేస్తున్నాను కదా, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా లైక్ సింగిల్ సబ్జెక్ట్ అనేది 49 రూపీస్ 2 సెకండ్ ఇయర్ వరకు, థర్డ్ ఇయర్ నుంచి కొంచెం పెరిగిద్ది. ఓకేనా? వాట్ ఈస్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, రైట్ అబౌట్ ద ఆరిజిన్స్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. నవేడేస్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెస్, ఇక్కడ మనం ఆరిజిన్స్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ చూద్దాము. వాట్ ఈస్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. నవేడేస్ డిజిటల్ ఇమేజ్ హ్యావింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. మనకి ఈ రోజుల్లో, ఈ కాలంలో మనకి డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో మనకి అసలు చాలా వెరైటీస్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. చాలా వాటికి యూజ్ చేస్తున్నాం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది. ఓకేనా? వేర్ వాస్ ఇమేజెస్ అప్లికేషన్స్ స్టార్టెడ్ వీ కెన్ సీ నౌ. సో మనము ఇమేజ్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి, మనం ఇప్పుడు చూడొచ్చు అప్లికేషన్స్ అనేవి. The first application of image were started in newspaper industry, where the pictures are image were sent by submarine cable between London and New York. మనకి ఫస్ట్ అప్లికేషన్ అనేది ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫస్ట్ అప్లికేషన్ అనేది మనకి ఎక్కడ ఇమేజ్ అనేది స్టార్ట్ అయ్యిందంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. అవి పిక్చర్స్, ఇమేజెస్ అలాగ చేయటం. ఓకేనా? మనము ఏవైనా పిక్చర్స్ అయినా, మనము ఇమేజెస్ అయినా లైక్ సబ్మెరియన్ కేబుల్ నుంచి పంపుతాము. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? లండన్ అండ్ బిట్వీన్ లండన్ అండ్ న్యూయార్క్ మధ్య ఈ కేబుల్స్ ద్వారా మనం ఇమేజెస్ అనేవి సెండ్ చేస్తున్నాము ఫస్ట్. బిఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ బాట్లైన్ కేబుల్ ఇన్ 1920, the transmission time is more than 1 week to transmit a image over the Atlantic. Once the Bartlein cable introduced in 1920, the transmission time was reduced to 3 hours. సో మనకి బిఫోర్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ బాట్లైన్ కేబుల్ గురించి చెప్దాము. ఇది 1920స్లో వచ్చింది. మనకి ఇది ఇంట్రడ్యూస్ చేశారు బాట్లైన్ కేబుల్ అనేది. ఇది ట్రాన్స్మిషన్ టైం అనేదాన్ని లైక్ ఇమేజ్ పంపే టైం అనేది తగ్గించింది. మనకి మోర్ దెన్ 1 వీక్ అనేది ఉంది టు ట్రాన్స్మిట్ ద ఇమేజ్. ఈ ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గరికి? ఓవర్ ద అట్లాంటిక్స్. సో ఒక్కసారి ఈ బాట్లైన్ కేబుల్ ఇంట్రడ్యూస్ ఎప్పుడైతే చేశారో ఈ 1920లో, అప్పుడు మనకి టైం అనేది రెడ్యూస్ అయింది. ఎక్కడికి? 3 అవర్స్కి రెడ్యూస్ అయింది. ఓకేనా? సో reproduction of images earlier was done by using a telegraph printer. Later on this method was stopped 1921. మనం రిప్రొడక్షన్ చేస్తాం ఇమేజెస్ ఎప్పుడు? ఎర్లియర్లో మనము ఎలా చేసాము? మనము టెలిగ్రాఫ్ ప్రింటర్లో చేసాము. లేటర్ మనం ఏంది ఈ మెథడ్ని యూజ్ చేసాం, బాట్లైన్ కేబుల్ ద్వారా మనము యూజ్ చేసాము. 1921లో స్టాప్ అయింది ఈ యొక్క మెథడ్ అనేది. ఓకేనా? అండ్ న్యూ టెక్నిక్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ వర్ ద ఇమేజ్ వాజ్ రిప్రొడ్యూస్డ్ యూజింగ్ ఫోటోగ్రాఫిక్ రిప్రొడక్షన్ దట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ టేప్స్. సో మనం న్యూ టెక్నాలజీ వచ్చింది. అదేంటంటే ఇమేజెస్ని రిప్రొడ్యూస్ చేయొచ్చు. దేన్ని యూజ్ తీయొచ్చు? ఫోటోగ్రాఫిక్ రిప్రొడక్షన్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఫొటోస్ తీయొచ్చు. ఇది న్యూ టెక్నిక్ అనేది వచ్చింది. ఓకేనా? మనం అది ఎలా చేయొచ్చు? మేడ్ ఫ్రమ్ టేప్స్ నుంచి ఇది ఫోటోగ్రాఫిక్ రిప్రొడక్షన్ అనేది చేస్తాము. Early Bartlein system use coding image only in 5 distinct gray levels to reproduce the image. మనం అప్పుడు బాట్లైన్ సిస్టమ్ యూజ్ చేస్తారు. కోడ్ చేసి ఇమేజ్ చేస్తారు. ఎప్పుడు? ఓన్లీ 5 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్. 5 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్ అంటే ఏంటిది? బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి కదా, అవి లెవెల్స్ వైజ్ కలర్స్గా లైక్ బ్లాక్ అండ్ వైట్లోనే షేడ్స్ ఉంటాయి కదా, ఆ షేడ్స్తో మనము కోడ్ చేసి ఇమేజ్ని ఆ బాట్లైన్ సిస్టమ్ని యూజ్ చేస్తూ మనము ఒక ఇమేజ్ అనేదాన్ని రీప్రొడ్యూస్ చేస్తాము.
తర్వాత a digital picture or image produced in 1921 from a coded tape by a telegraph printer with special faces. This image has 5 distinct gray levels. మనము మళ్ళీ డిజిటల్ పిక్చర్ అయినా ఏమైనా డిజిటల్ ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ చేసాము 1921లో. ఎలాగా? ఫ్రమ్ ఏ కోడెడ్ టేప్ నుంచి మనము లైక్ ఇదేన్ని టెలిగ్రాఫిక్ ప్రింటర్ని యూజ్ చేస్తూ విత్ స్పెషల్ టైప్ ఆఫ్ ఫేసెస్, స్పెషల్ ఫిల్టర్స్ టైప్తో మనం ప్రిపేర్ చేసాము. ఈ యొక్క ఇమేజ్ అనేది మనకి 5 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్ ఉంటాయి. అంటే కలర్ షేడ్స్, బ్లాక్ అండ్ వైట్లోనే షేడ్స్ ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్ షేడ్స్. The capability of reproducing image of were increased to 15 distinct gray levels in the year 1929. ఈ యొక్క క్యాపబిలిటీ ఉంటుంది కదా, లైక్ రిప్రొడ్యూస్ చేస్తున్నాం కదా ఇమేజ్ని, అది ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కడికి? 5 నుంచి 15 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్లోకి ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఇంకా చాలా గ్రే లెవెల్స్ అనేవి వచ్చాయి. అంటే చాలా బ్లాక్ అండ్ వైట్లోనే చాలా కలర్స్ షేడ్స్ అనేవి వచ్చాయి. ఓకే, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద image reproduced by using 15 distinct gray levels. If you compare this image with previous image in 5 distinct gray level, this image have better image reproduction. నువ్వు ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది రిప్రొడ్యూస్ చేసింది దేంతో? 15 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్, 15 షేడ్స్తో బ్లాక్ అండ్ వైట్స్లో డిస్టింక్ట్స్లో మనకి ఈ యొక్క ఇమేజ్ అనేది చేసింది. సో మనము బిఫోర్ 5 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్తో చేసిన దాంతో కంపేర్ చేస్తే మనము ఇప్పుడు చేసిన 15 డిస్టింక్ట్ గ్రే లెవెల్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, బెటర్ ఇమేజ్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. The idea of modern digital computer was developed in 1940s when John von Neumann introduced 2 key concepts. ఈ యొక్క మోడర్న్ డిజిటల్ కంప్యూటర్ ఉంటుంది కదా, ఈ యొక్క ఐడియా ఉంటుంది కదా మోడర్న్ డిజిటల్ కంప్యూటర్స్ అనేవి, అది 1940స్లో డెవలప్ అయ్యాయి. ఎప్పుడు? జాన్ వాన్ న్యూమన్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన 2 కాన్సెప్ట్స్ అనేవి, కీ కాన్సెప్ట్స్ అనేవి. అవేంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ మెమొరీ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఆర్ ప్రోగ్రామ్స్. సెకండ్ ఐడియా వాజ్ కండిషనల్ బ్రాంచింగ్. So these two ideas are, though these 2 concepts are foundation to develop the CPU, central processing unit. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ వన్ ఏంటిది? 2 కీ కాన్సెప్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పాం కదా, జాన్ వాన్ న్యూమాన్స్ అని ఆయన. సో ఫస్ట్ వన్ ఏంటంటే మెమొరీ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి? మెమొరీలో స్టోర్ చేస్తాం. ఏంటిది? డేటా అనేది స్టోర్ చేస్తాం మెమొరీలో, లేకపోతే ప్రోగ్రామ్స్ అయినా చేస్తాం. సెకండ్ ఇంకోటి ఏంటి? కండిషనల్ బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ కూడా చేసాం. ఈ 2 కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ మనము ఫౌండేషన్ టు డెవలప్ ద సిపియు. సో ఈ 2 కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ మనం సిపియుని డెవలప్ చేయొచ్చు, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు. ఓకే, ది సిపియు ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. యూజింగ్ దీస్ 2 కాన్సెప్ట్ సిపియు వర్ డెవలప్డ్. సో ఇగోండి, ఈ సిపియు అనేది హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్ ఈ సిపియు ఉంటేనే పని చేసిద్ది. సో అది లేకపోయింది అనుకోండి సిపియు, ఈ కంప్యూటర్ అనేది పని చేయదు. సో హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఈ 2 కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ, లైక్ దేన్ని మెమొరీ అనే కాన్సెప్ట్, ఇంకోటేమో కండిషనల్ బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ మనకి సిపియు అనేది డెవలప్ అయింది. ఓకేనా? ఎవరు డెవలప్ చేశారు? జాన్ వాన్ న్యూమాన్స్ అనేవాడు, ఆయన ఈ 2 కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు. దెర్ ఆర్ మెనీ కీ advances that help a computer to become more powerful so that it can be used for digital image processing. మనకి చాలా కీ అడ్వాన్సెస్ అనేవి ఉన్నాయి. దేనికి? కంప్యూటర్కి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే కంప్యూటర్ అనేది మోర్ పవర్ఫుల్గా తయారవ్వడానికి మనకి చాలా అడ్వాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మనకి సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఆ అడ్వాన్సెస్ అనేవి డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది యూజ్ అయ్యింది కంప్యూటర్ అనేది. ఓకే, సమ్ ఆఫ్ ద అడ్వాన్సెస్ బ్రీఫ్ హియర్.
సో మనం కొన్ని దాంట్లో చాలా ఉన్న అడ్వెంచర్స్లో కొన్ని చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఏంటిది, ద ఇన్వెన్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ బై బెల్ ల్యాబ్స్ ఇన్ ద ఇయర్ 1948. ఫస్ట్ మనకి ఇన్వెన్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనేది ఎక్కడ తయారైందంటే బెల్ ల్యాబ్స్ ఇన్ ఇయర్ 1948లో తయారైంది. ఓకేనా, 1948లో ట్రాన్సిస్టర్స్ అనే కాన్సెప్ట్ అనేది అడ్వెంచర్ అనేది తయారైంది. దెన్ దెర్ వాజ్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అప్పుడు మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవ్వటం జరిగింది. ఇదొక అడ్వెంచర్, కీ అడ్వెంచర్. దెన్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఐసీస్ ఎట్ టెక్స్ట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద ఇయర్ 1958. సో 1958లో ఏం ఇన్వెన్షన్ జరిగిందంటే ఐసిఎస్. ఎక్కడ జరిగింది, టెక్స్ట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్లో జరిగింది. ఓకేనా. దెన్ మోర్ వాజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద ఇయర్ 1960s. సో తర్వాత మనకి 1960sలో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది డెవలప్ అవటం జరిగింది. ఓఎస్ అంటే ఏంటిది, లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా అవి. ఓకే, నెక్స్ట్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంపీ మైక్రో ప్రాసెసర్ బై ఇంటెల్ ఇన్ ద ఇయర్ 1970s. సో 1970sలో మనకి మైక్రో ప్రాసెసర్ అనేది డెవలప్ అయ్యి జరిగింది. ఎట్లా, ఇంటెల్లో ఎవరు, ఇంటెల్ అనే ల్యాబ్లో చేశారు. దెన్ దేర్ వాజ్ ఏ ఇంట్రడక్షన్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ పీసీ బై ఐబిఎం ఇన్ ద ఇయర్ 1981. సో 1981లో మనకి ఏంది, పర్సనల్ కంప్యూటర్ అనేది ఇంట్రడ్యూస్ జరిగింది ఐబిఎం ల్యాబ్లో. దెన్ ద లార్జ్ స్కేల్ ఐసిఎస్ ఇన్ లేట్ 1970s. సో తర్వాత లార్జ్ స్కేల్లో ఐసిఎస్లో అనేది అయింది. ఎప్పుడు, లేట్ 1970sలో అయింది. ఓకే, నెక్స్ట్ దెన్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ విఎల్ఎస్ఐ ఇన్ 1980s. నవేడేస్ వీఆర్ యూజింగ్ యుఎల్ఎస్ఐ. ఓకేనా, విఎల్ఎస్ఐ అనేదేమో 1980sలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు కాలంలో అది యూజ్ చేశారు. ఇప్పుడైతే మనము యుఎల్ఎస్ఐ అనేదాన్ని యూజ్ చేస్తున్నాము. దెన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఐసీ టెక్నాలజీ, మాస్ స్టోరేజ్ అండ్ డిస్ప్లే సిస్టమ్. సో తర్వాత ఇంకొకటి ఏమేమి ఉన్నాయంటే అడ్వాన్స్మెంట్లో ఐసీ టెక్నాలజీ, మాస్ స్టోరేజ్, ఇంకా డిస్ప్లే సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ ద కీ అడ్వెంచర్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే మేడ్ ద కంప్యూటర్ మోర్ పవర్ఫుల్. సో దెన్ ఇట్ ప్రాసెస్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో మనకి ఇంకా కంప్యూటర్ అనేది మంచిగా అవ్వాలి, పవర్ఫుల్గా అవ్వాలి అంటే ఇంకా చాలా డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. లైక్ దెన్ ఇట్ ఈస్ ప్రాసెస్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే, the first computer that was powerful enough to carry out meaningful image processing was introduced in 1960s. 1960sలో మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేదానికి ఫుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఎలా అంటే ఫస్ట్ కంప్యూటర్ దట్ వాజ్ పవర్ఫుల్ ఇనఫ్ టు క్యారీ ద మీనింగ్. సో పవర్ఫుల్ కంప్యూటర్ తయారైన తర్వాత మనము అక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. The first picture or image of moon by US spacecraft Ranger 7 was captured July 31st, 1964 at 99. Image clear improves. సో మనకి ఫస్ట్ పిక్చర్ అనేది మూన్ అనేదాన్ని తీస్తే ఎక్కడంటే అది యుఎస్ స్పేస్ క్రాఫ్ట్లో రేంజర్ అనే ఆయన క్యాప్చర్ చేసిండు. ఎప్పుడు 1964లో 31st జూలై అప్పుడు క్యాప్చర్ చేసిండు. ఎప్పుడు ఎంత టైంలో 9:09 AM అప్పుడు మూన్ అనేదాన్ని క్యాప్చర్ చేయటం జరిగింది. అప్పుడు మనకి క్లియర్గా ప్రూవ్ అయింది 1964లో. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఇన్ లేట్ 60s అండ్ ఎర్లీ 70s
were in the field of medical imaging, remote earth resources and astronomy. ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అనేవి 60స్లో ఇంకా ఎర్లీ పూర్వకాలంలో అంటే కొన్ని రోజుల క్రితం ఇయర్స్ క్రితం 70స్లో మనకి లైక్ ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఎందుకు యూజ్ చేశారంటే మెడికల్ ఫీల్డ్స్లో, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో, ఎక్స్రేస్లో, సిడి లైక్ స్కాన్ చేయటం కోసం, ఎర్త్ రిసోర్సెస్ అంటే లైక్ ఎర్త్ క్వేక్స్ అసలు ఎంత ఏమైనా డ్యామేజ్ అయిందా అలా చూడటం కోసము మనము అక్కడ యూజ్ చేసాము ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది. మళ్ళీ ఫ్రమ్ 1960s to present, the image processing are used in broad range of applications like contrast enhancement, which is also known as encode the intensity into color, which are used in X-rays, industrial applications, medicine and biology, skin science. ఇంకా 1960స్లో మనము 1916 టు ప్రజెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ప్రజెంట్ అయింది. దేన్ని యూజ్ చేస్తా, బ్రాడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ మనము కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేదాన్ని లైక్ ఏంటంటే దాన్ని ఏమంటామంటే కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేదాన్ని కూడా మనము లైక్ కోడ్ ద ఇంటెన్సిటీని కోడ్ చేయటం, ఎలాగా కలర్లోకి మార్చటం, ఓకేనా, ఇంటెన్సిటీని కలర్లోకి మార్చటం, ఓకేనా, విచ్ ఆర్ యూజ్ ఇన్ ఎక్స్రేస్లో ఇది యూజ్ చేస్తాం కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేది. మళ్ళీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో, మెడిసిన్స్లో, బయాలజీ సైన్స్లో ఇవన్నీ యూజ్ చేస్తాం ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఈజ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అండ్ రిస్టోరేషన్. దిస్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అండ్ రిస్టోరేషన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రొడ్యూస్ ద డిగ్రేడెడ్ ఇమేజ్. సో ఇక్కడ ఇదిగోండి ఈ ఎన్హాన్స్మెంట్ రిస్టోరేషన్స్ అనేది కూడా ఇమేజ్ ప్రాసెసింగ్లో ఉంది. అది ఎందుకు యూజ్ చేసామంటే రీస్టోర్ ద డిగ్రేడెడ్ ఇమేజ్ అంటే మంచిగా లైక్ డిగ్రేడ్ అయిన ఇమేజ్ని మంచిగా చేయడం, క్లియర్గా చేయడానికి కోసం మనం యూజ్ చేసాము. నెక్స్ట్ చూద్దాం. ఫైనల్లీ we can say continue reduction of price of the computer and improve in their performance, and the internet have created in large opportunity for the of DIP డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఫైనల్గా మనం ఏం చేసాము, రిడక్షన్ చేసాము. ఏంటిది, ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ని రిడక్ట్ చేసి మనము అంటే తగ్గించి కంప్యూటర్ ప్రైస్ మనం పర్ఫార్మెన్స్ కంప్యూటర్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయటానికి కోసం మనము లైక్ ఇంటర్నెట్ అనేది క్రియేట్ చేసాము లార్జ్గా. అలాంటి ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి ఫర్ ద డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే, సో గైస్ ఇవి మనకి ఆరిజిన్స్ ఆఫ్ ఇవి డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. లైక్ 1.1లో అయినా 1.2లో అయినా 2.1లో అయినా 2.2లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి, ఓకేనా. ఇంకా లైక్ ఇంకా ఏమున్నాయి, పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈసారి పీడిఎఫ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది థర్డ్ ఇయర్ అనేది. సో నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకా రాస్తానే ఉన్నాను, చెప్తాను. సో గైస్ ఇంకా ఏం కావాలి, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ దాంట్లో ఫాలో అవ్వండి. 1.1లో లైక్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, అక్కడ మెసేజ్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటే.